కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు చేవెళ్ళ నియోజకవర్గం వాళ్ళు మీరు వినలేదు. వినకుండా కేసీఆర్ మనిషి అన్నాడు అనుకుని యాదయ్య గారిని గెలిపించారు. మరి యాదయ్య గారికి ఏమైందో తెలియదు, గెలవంగానే ఆయనతో పోయిండు రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు. కూర్చొని ఏమైంది యాదన్న అంటే, మొన్న ఈ మధ్యన మీరు చూసుంటారు, మీ చేవెళ్ళ పక్కకే వికారాబాద్ ఉంటుంది. వికారాబాద్ నుంచి స్పీకర్ గారు ఉన్నారు. స్పీకర్ గారు యాదయ్య గారు మంచి దోస్తులు, పాతకాలం నుంచి మా అక్కకు తెలుసు. ఒకటే బండి మీద ఎక్కి తిరిగేటోళ్ళు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు. అయితే మరి యాదయ్య గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు కదా, గెలిచి మరి రేవంత్ రెడ్డితో కండువా కప్పుకొని కాంగ్రెస్లో వేయండు, కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు కదా స్పీకర్ గారు, మరి ఆయన పదవి రద్దు చేయండి అని చెప్పి మనం స్పీకర్ దగ్గర పోయినాం. వెనకటికి మహాభారతంలో ఒక ఆయన ఉండేనట, పెద్ద మనిషి, ధృతరాష్ట్రుడు అని ఉండేనట. ఆయన పక్కకు ఆయన భార్య గాంధారి ఉంటుండే. ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే ఆయన కళ్ళబడ్డా కూడా అన్యాయం జరుగుతుంది అని కళ్ళబడితే కూడా ఆయన కనబడనట్టు యాక్టింగ్ చేస్తుండేనట. ఇక గాంధారమ్మనేమో ఆమె కళ్ళ గద్దలు కట్టుకొని కూర్చుంటుండేనట. ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక ధృతరాష్ట్రుని లెక్కనే ఉన్నది.